సో రాజ్ గారు ఈ రోజు గుమగుమల్లో ఏం చేయబోతున్నారు మీరు? ఈ రోజు బెల్ పెప్పర్ కలర్డ్ బెల్ పెప్పర్ తీసుకుంటున్నాను. పన్నీర్ కాంబినేషన్ లో ఫ్రై ఐటమ్ చేస్తున్నాను. ఓకే, బెల్ పెప్పర్ పన్నీర్ ఫ్రై. ఓ నైస్. గుమగుమల్లో బెల్ పెప్పర్ పన్నీర్ ఫ్రై. బెల్ పెప్పర్ పన్నీర్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? బెల్ పెప్పర్ పన్నీర్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్. ఓకే అండి, మరి బెల్ పెప్పర్ పన్నీర్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో కొద్దిగా ఆయిల్ అండి. ఓకే. సో దీంట్లో మనకి ఏంటంటే క్యాప్సికమ్ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. కొంచెం చైనీస్ స్టైల్లో చేస్తున్నాం. ఇది ఇలా కావాలంటే ఉట్టిది కూడా తినేయొచ్చేమో కదా? తినేసేయచ్చండి. కొంచెం స్పైసీ తగ్గించుకుంటే సో డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. సన్నగా తరిగిన అల్లం, అల్లం అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి అండి, పచ్చిమిరపకాయలు. సో మనకి బెల్ పెప్పర్స్ ఇప్పుడు అన్ని అంటే ఆ 3 కలర్స్ కూడా ఆల్మోస్ట్ ప్రతి సూపర్ మార్కెట్ లో ఈజీగానే మార్కెట్స్ లో అలా కూడా దొరుకుతున్నాయి. సో చక్కగా తెచ్చుకోవచ్చు. ఒకవేళ దొరకకపోతే మనకి ఎలాగో ఆ గ్రీన్ క్యాప్సికమ్ రెగ్యులర్ గా మనకి దొరికేది కాబట్టి దాంతోనైనా ఈ ఫ్లేవర్ లో ట్రై చేసుకోవచ్చు. ఇది ఏంటంటే కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది. ప్రెజెంటేషన్ దానికి లుక్ వైజ్ గా చాలా బాగుంది. అండ్ కొంచెం రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ కూడా గ్రీన్ దాని మీద ఇంకొంచెం ఎక్కువ క్రంచీగా ఉన్నట్టు అనిపిస్తాయి. yes అండి. సో రెడ్ క్యాప్సికమ్, ఓకే, అలాగే ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్. సో బేసిక్ గా ఈ క్యాప్సికమ్ కి ఏంటంటే మనం కొంచెం ఆయిల్ లో అట్లా మగ్గిస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది, ఫ్లేవర్ పెరుగుతుంది. సో కొంచెం అంటే అది కొంచెం దాంట్లో వేయించడం వల్ల ఏంటంటే కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది, లోపల కొంచెం క్రంచీగా ఉండి ఆ రెండు కూడా చాలా బాగా తెలుస్తుంది. అదొక టెక్స్చర్ కదా. బాగా ఫ్రై చేసి కొంతమంది ఏంటంటే బాగా ఇట్లా వేయించేస్తారు, ఫ్రై చేస్తారు. అలా కాకుండా కొంచెం ఆ పచ్చిదనం, ఆ రానెస్ ఉంటేనే కొంచెం బాగుంటుంది క్యాప్సికమ్. సో తినేటప్పుడు కొంచెం ఆ మజా వేరుగా. సో కొంచెం వేయించేస్తూ ఉంటారా రాజు గారు? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ ఇవి వేగుతుంటాయి. ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. తరచూ క్యారెట్ని ఏదో ఒక రూపంలో తీసుకుంటున్నట్లయితే జ్ఞాపక శక్తి బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఇందులో ఉన్న విటమిన్ ఏ కళ్ళకు మంచి చేసి కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకా జుట్టు కూడా బాగా హెల్దీగా ఉంటుంది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. సో క్యాప్సికమ్ కూడా కొంచెం ఫ్రై అయింది చక్కగా. సో అంటే ఇవన్నీ మనం యాడ్ చేస్తుంటే ఇంకొంచెం కూడా ఫ్రై అయిపోతుంది మనకు అది. సో కొద్దిగా సోయా సాస్, కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ అండి. ఓకే. సో ఇంక ఇందులో మనం ఏమి కారం యూజ్ చేయట్లేదు కాబట్టి ఈ రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాం కదా, అది సరిపోతుంది. ఓకే. ఓ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నామా? మర్చిపోయా. సో సరిపడా ఉప్పు, సో మిరియాల పొడి అండి. ఓకే. ఓకే ఓకే. సో ఇప్పుడు ఫైనల్ గా పన్నీర్ ముక్కలు అండి. సో అన్ని కలర్స్ కనిపిస్తున్నాయి. ఓకే, జస్ట్ అలా టాస్ చేసుకుంటే చాలు. వీటికి ఆ సాస్లు సీజనింగ్ అంతా పట్టేస్తే సరిపోతుంది. ఓకే. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో కావాలంటే మనం స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకోవచ్చు, అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు. ఓకే. సో రెడీ అయిపోయిందండి. కలర్ఫుల్. ఇది యాక్చువల్ గా హ్యాపీగా అట్లా పుట్టి తినేయాలనే అనిపిస్తోంది చూస్తుంటే. ఎందుకంటే మంచి పన్నీర్, ఆ క్యాప్సికమ్ అంతా చాలా కలర్ఫుల్ గా ఉంది చూడడానికి. ఓకే. సో పైన ఇంకొద్దిగా కొత్తిమీర, సోయా సాస్, ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా చాలా బాగా వస్తున్నాయి. బెల్ పెప్పర్
పన్నీర్ ఫ్రై రెడీ. ఓకే, మరి బెల్ పెప్పర్ పన్నీర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బెల్ పెప్పర్ పన్నీర్ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో రెడ్ క్యాప్సికం ముక్కలు, ఎల్లో క్యాప్సికం ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బెల్ పెప్పర్ పన్నీర్ ఫ్రై రెడీ.